నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. ఈరోజు చారిత్రకంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి రోజే. అంటే పాలనా భాషగా తెలుగుని వినియోగించడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. గతంలో అనేక ప్రభుత్వాలు ఆ దిశలో ప్రయత్నాలు చేసినా అవేమీ సఫలీకృతం కాలేదు. ఇప్పుడు ప్రభుత్వం తాజాగా జారీ చేసినటువంటి ఉత్తర్వును అనుసరించి లేదా రాబోయే రాజముద్రని అనుసరించి ఉత్తర్వులు అంటే జీవోలన్నీ కూడా లేదా మెమోలు కానీ ఇతర ఆదేశాలు కానీ తెలుగులోనే ఉండాలని స్పష్టం చేస్తుంది. మరి గతంలో ఈ ప్రయత్నాలు విఫలం కాలేదా? తెలుగులో ఉత్తర్వు రాలేదంటే కొన్ని ప్రయత్నాలు జరిగినాయి. అయితే ముఖ్యంగా ఈ మధ్య విజయవాడలో ప్రపంచ తెలుగు సభలు జరిగాయి. అంతకుముందు కూడా మీరు గమనించే ఉంటారు, మీ స్మృతి పదంలో ఉండే ఉంటుంది. పాలనా భాషగా తెలుగు అమలుపై నేను చిరుపత్రం అందుబాటులోకి తెచ్చాను. అప్పట్లో అనేక మంది పండితులు, మేధావులు, అధికారులు కూడా నా వెన్ను తట్టారు. అఫ్కోర్స్ ఎంతవరకు ఆ పుస్తకంలోని అంశాలను గ్రహించారో నాకైతే తెలియదు, కానీ కొంత మా కదలికైతే తెచ్చింది. అలా కాకుండా అనేక రచయితల సంఘాలు, అనేక మంది పాలనా భాషగా తెలుగు ఉండాలి, అలాగే ఉత్తర్వులు తెలుగులో ఉండాలి అనేటువంటి ఒక రకమైనటువంటి కోరిక ఖచ్చితంగా అంటే ఖచ్చితత్వంతో కంఠాపదంగా కోరుతూ వస్తున్నారు. అయితే ఈ జీవోలు విడుదల చేసేటప్పుడు గతంలో ఉన్నటువంటి గ్రాంధిక భాషనే ఉపయోగించటం కొంతవరకు ఆలోచించాలి. ఉపయోగించడం సరికాదు. ఎందుకంటే సరళంగా అర్థమయ్యేటువంటి భాషను ఒక లేఖ రాస్తే దాన్ని స్వీకరించినటువంటి ఆయన ఎలాగా అర్థం చేసుకుంటాడో అదేవిధంగా ఈ ఉత్తర్వుల విషయంలో కూడా కొంచెం చర్యలు తీసుకోవాలి. మంచి తెలుగు తెలిసినటువంటి వాళ్ళతోటి సంప్రదించి ఆ ఉత్తర్వులు జారీ చేయాలి. దానికి ఒక ప్రామాణిక పత్రాన్ని తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది హర్షణీయం.